వెరీ గుడ్ మార్నింగ్. మీకో ప్రశ్న. దేవుడు నిజంగా మనిషి హృదయాన్ని కఠినం చేస్తాడా? మీకు తెలిస్తే ఒక సబ్‌స్క్రైబ్, ఒక లైక్, ఒక కామెంట్ మీరు చేయండి. నిజంగా దేవుడు ఒక మనిషి హృదయాన్ని కఠినం చేస్తాడా? అలాంటి కఠినం చేసిన పర్సనే బైబిల్‌లో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఆ పర్సన్ ఏంటి అంటే ఫరో. ఫరో నిజంగా అంటే దేవుడు కావాలని కఠిన హృదయం చేయలేదండి. అయితే ముందే దేవుని మాట వినడానికి సిద్ధంగా లేని ఫరోని కఠినం చేసుకొని ఉన్నాడు కాబట్టి, ఆ కఠినం చేసుకున్న హృదయాన్ని కూడా దేవుడు సిద్ధపరిచాడు. దాన్ని అలానే ఉండనిచ్చాడు. తీయలేదు. ఎందుకు అంటే, నువ్వు ఎప్పుడైతే మాట వింటావో, ఆయన మాట విని నువ్వు నడుచుకుంటే, నీకాయన మాట కూడా నీ జీవితంలో గొప్ప వెలుగులు తీసుకొస్తాయి. కానీ నువ్వు వినడానికి సిద్ధంగా లేవు. అందుకని ఆయన మాట నీకు ఎప్పటికీ వినిపించదు. ఈరోజు నువ్వు నిజంగా ఆయన మాట నువ్వు వినగలిగితే, ఖచ్చితంగా నీ ద్వారాలు కూడా తెరుస్తాడు దేవుడు. అయితే దేవుడు వారిని నడిపించడానికి మోషేని పంపించాడు. ఎవరిని? ఇజ్రాయేల్ ప్రజల్ని పంపించి, మోషే ఫరో దగ్గరికి వెళ్ళి, నా ప్రజలను వెళ్ళనిమ్ము అని అడిగాడు. ఎవరు? మోషే. అడిగితే కానీ ఫరో ఏం చేశాడంటే అంగీకరించలేదు. మొదట ఫరో ఏం చేశాడు? అంగీకరించకుండా తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. అంటే అతని దేవుని మాట వినడానికి సిద్ధంగా లేడు. ఆ తరువాత అతని హృదయాన్ని దేవుడు ఏం చేశాడంటే కఠినం చేశాడు. దీని అర్థం ఏంటి అంటే, దేవుడు అతన్ని బలవంతంగా చెడ్డవాడిగా చేయలేదు. కానీ అతను తీసుకున్న నిర్ణయం వల్ల అలానే ఉండనిచ్చాడనమాట. అసలు దేవుడు ఎందుకు అనుమతించాడు అంటే, ఎందుకు అనుమతించాడు? మీరు చెప్పండి. తన శక్తి తెలియాలి. దేవుని శక్తి తెలియాలి. దేవుడు ఏ విధంగా అయితే ప్రజలను కాపాడుతున్నాడనే శక్తి ప్రపంచానికి తెలియాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి గమనించండి. మీరు ఫరోలాగా హృదయాన్ని కఠినం చేసుకుని ఉన్నారా? ఎంత చెప్పినా వినట్లేదా? మీరు ఇప్పటికీ అలానే ఉన్నారా? ఒక్కసారి ఆయన మాట వినండి. మీ బంధకాల నుంచి, పాపపు బంధకాల నుంచి మిమ్మల్ని విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన మాట నీ హృదయంలో వెళ్తుందా లేదా? నువ్వు వింటున్నావా లేదా? తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు చేసుకుంటూనే వెళ్తున్నావా? ఎవరో ఒకళ్ళు నీ జీవితంలో మాట్లాడడానికి సిద్ధంగా ఉంటారు. ఆయన మాటను వినాలి. అదే మన దేవుడి మాట నువ్వు వినాలి. ఈరోజు ఆ మాట నీకు వినిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు చేయాల్సిందల్లా ప్రేయర్ చేసుకుని దేవుడిని అడగండి. ఆయన మాట సిద్ధంగా ఉంచండి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.